शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఆసీనులైనటువంటి స్వాతంత్ర సమరయోధులకు, ప్రజా ప్రతినిధులకు, పుర ప్రముఖులకు, ప్రజలకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। ఈరోజు పండుగ రోజు, దేశమంతా మువ్వన్నెల జెండాను మురిపెంగా ఎగరేసే రోజు। ఆకాశంలో స్వేచ్ఛగా రెపరెపలాడే ఆ జెండాకి సగర్వంగా సెల్యూట్ చేస్తా ఉన్నాను। పల్లె నుండి ఢిల్లీ దాకా ప్రతి పౌరుడు దేశమాతకు అంకితమై దేశ ప్రగతికి పునరంకితమయ్యే పవిత్రమైన రోజు। పూజ్య బాపూజీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్ వంటి సమరయోధుల, శాంతి దూతల త్యాగ ఫలమే ఈరోజు। వారి త్యాగ నిరతిని శ్లాఘిస్తూ నూతన భారతావానికి పునరంకితమయ్యే రోజు। ఇది మన ప్రజాస్వామ్య భారతానికి 79వ పండుగ రోజు। ఈ స్వాతంత్ర దినోత్సవంలో భాగస్వాములవుతున్నందుకు మనమందరం సంబరపడాల్సిన రోజు। మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది। ఆనాడే మన అభివృద్ధికి బీజాలు పడ్డాయి। పంచవర్ష ప్రణాళికలు ప్రణాళికబద్ధ ప్రగతికి బాటలు వేశాయి। ప్రపంచ పటంలో అత్యంత వేగంగా పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల సరసన మన దేశం నిలిచింది। అదే తరహాలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయి। ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుంది। నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల ఆశన సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది। అన్ని వర్గాల సమాజ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ మన్ననలను పొందుతుంది। మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది। 6 గ్యారెంటీలో భాగంగా ఆర్టీసీ